హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు సంగీత్ శోభన్ అండ్ నయన్ సర్కా యాక్ట్ చేసిన అండ్ మానస శర్మ గారు డైరెక్ట్ చేసిన రాకాస మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడుకుంటే, ఒక ఊరుంది. ఆ ఊరు ఎప్పుడు సేఫ్గా ఉండాలి అంటే కొన్ని ఇయర్స్కి ఒకసారి నరబలి అవుతూ వాళ్ళు ఇస్తూ ఉండాలి. అండ్ ఆ ఊరికి సంగీత్ శోభన్ అసలు ఎందుకు వచ్చాడు అండ్ ఆ ప్రాబ్లం తలనా ఇరుక్కున్నాడు, ఫైనల్గా ఏమైంది, ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. డీటెయిల్గా ఏం వర్క్ అవ్వాలి అన్నీ మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటే మీకు మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో లైక్ కూడా చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఫస్ట్ మూవీలో ఏం వర్క్ అయ్యో దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ అది బాగానే ఉంది. ఫస్ట్ 5 minutesలోనే అదంతా ఎస్టాబ్లిష్ చేస్తారు. కొంచెం లేట్గా వెళ్తే అదంతా మిస్ అయిపోతారు. కొన్ని రూల్స్ ఉంటాయి, అదంతా ఫస్ట్ 5 minutesలోనే చెప్పేస్తారు. అదంతా బాగానే ఉంది. అండ్ సినిమా మొత్తాన్ని నడిపించింది అయితే సంగీత్ శోభన్. ఈ మూవీలో రైటింగ్ అంత మంచిగా ఏం లేదంటే కామెడీ ఉంటుంది, కానీ మనకు ఆల్రెడీ చూసిన కామెడీ లానే ఉంటుంది. కాకపోతే సంగీత్ శోభన్ దాన్ని తన రియాక్షన్స్తో, తన బాడీ లాంగ్వేజ్తో చాలా బాగా చేశాడు. సినిమా మొత్తం తనే మోసాడు. అండ్ తనతో పాటు గెటప్ సీన్ గారు, తను కూడా తన గురించి తెలిసిందే కదా, తన బాడీ లాంగ్వేజ్తో కొన్ని ఇమిటేషన్స్తో వీళ్ళిద్దరూ సినిమా మొత్తం వీళ్ళిద్దరే నడిపించారు. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మ్యూజిక్ బీజిఎం అవి సినిమాకి ఆ థీమ్కి తగ్గట్టు, జరుగుతున్న సీన్కి తగ్గట్టు అది బాగానే ఉంది. అండ్ సినిమా ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మిగతాదంతా కంపేర్ చేస్తే ఈ ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అక్కడ వరకు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ గారిది కూడా పర్లేదు, బాగానే ఉంది. అంతే, అంతకంటే పెద్ద పాజిటివ్స్ ఏం లేవు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏం వర్క్ అవ్వలేదంటే ఈ సినిమాలో వాళ్ళు కాన్సెప్ట్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు, కానీ ఫస్ట్ 5 minutes ఆ కాన్సెప్ట్ అంతా చూపిస్తారు. అండ్ ప్రీ ఇంటర్వెల్ వరకు ఈ మధ్యలో జరిగేదంతా ఆ కాన్సెప్ట్కి కానీ వాళ్ళు పెట్టుకున్న థీమ్కి కానీ సంబంధం లేకుండా ఇంకేదో జరుగుతూ ఉంటుంది. అండ్ దాని చుట్టూనే ఫస్ట్ హాఫ్ అంతా తిరుగుతూ ఉంటుంది, కానీ అది సినిమాకి ఎక్కడ సంబంధం ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లర్స్ లానే ఉంది. అదంతా పార్ట్ మొత్తం తీసేసినా కూడా పెద్ద చేంజ్ ఏమి ఉండదు, అంత ఫిల్లర్స్ ఉన్నాయి. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, అంటే నాకు అర్థం కాల. అంటే ఫస్ట్ హాఫ్లో తను హీరో అంటే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో చూపించరు. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఆపోజిట్లో బిహేవ్ చేస్తుంది, అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో సెకండ్ హాఫ్లో కూడా చూపించరు. అండ్ తనకి ఇంపార్టెంట్ రోల్ కూడా ఏం లేదు. అంటే పెట్టాలి కదా అని తన ఆ హీరో వెనకాల పడ్డాం. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం వేరేలా బిహేవ్ చేయడం, ఇది కూడా ఫిల్లర్స్గా, అంటే సాంగ్స్ కోసం పెట్టినట్టే ఉంది. అండ్ సాంగ్స్ కూడా అంత ఏం బాగాలేదు. అండ్ మూవీలో వాళ్ళు తీసుకున్న థీమ్కి కొన్ని సెటప్స్ అండ్ పేఆఫ్స్ పెట్టుకున్నారు, కానీ అవి ఏది నాకు న్యాచురల్గా పెట్టినట్టు అనిపించాలి. అంటే సెటప్ పెట్టాలి అండ్ దానికి ఒక పేఆఫ్ పెట్టాలని అనుకొని అలాగా సెట్ చేసినట్టే ఉన్నాయి, కానీ న్యాచురల్గా ఏది అనిపించలేదు నాకు. మూవీ మొత్తంలో అలాగే అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగానే ఉంది, కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి, అంటే ప్రీ క్లైమాక్స్లో వాళ్ళు ఎలా చేశారంటే టెన్షన్ అండ్ కామెడీ రెండింటిని మిక్స్ చేద్దామని ట్రై చేశారు. అది ఏమైందంటే నాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది. అంటే టెన్షన్ జనరేట్ అవ్వట్లేదు, అటు పక్కన కామెడీ అయితే అస్సలు వర్క్ అవ్వట్లేదు. అండ్ బీజిఎం కూడా ఆ రెండింటికి సింక్ అవ్వకుండా ఇంకెలాగో ఉంది. ఏమో నాకు ప్రీ క్లైమాక్స్ అయితే చాలా క్లమ్జీగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ అది నేనేం చెప్పను, అది చెప్తే మీకు ఇంక మిగతాదంతా కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అంటే ఫస్ట్ హాఫ్కి అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు జరిగేదానికి ఆ క్లైమాక్స్కి సంబంధం లేకుండా ఇంకేదో జరుగుతుంది అని నాకు అనిపించింది. ఏమో నాకు ఆ క్లైమాక్స్ అయితే అదేంటి ఇలా అయింది అన్నట్టు అనిపించింది. మరి ఒకవేళ సినిమా చూసండి మీకు ఎలా అనిపించింది అది కామెంట్ చేయండి. ఏమో మంచి కాన్సెప్ట్, మంచి థీమ్, కొంచెం నీట్గా తీసి ఉండొచ్చు అనిపించింది నాకు. మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ బైకర్ రివ్యూతో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.